ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భుజగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భుజగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన 71వ కీర్తన. ఈ 71వ కీర్తన సుమారు 24 వచనాలు ఉంటాయి. ఈ 24 వచనాల్లో మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఇప్పుడు మీరు నాకు సహాయం చేయాలి, ఈనాడు నాకు సహాయం చేయి. 1 నుంచి 4 వచనాలు మనం చూడవచ్చు. ఒకనాడు ప్రభువా నువ్వు నాకు సహాయం చేశావు. 5 నుండి 13 వచనాలు మనం చూడవచ్చు. అలాగే 14 నుండి 21 వచనాలు మనం చూస్తే ఏనాడైనా నువ్వు మాకు సహాయం చేస్తావు, ఎప్పుడైనా మాకు సహాయం చేస్తావు, అన్ని కాలముల్లో నమ్మదగిన వాడు నీవే. ఒకటి, ఈనాడు మాకు సహాయం చేయాలి. 1 నుంచి 4. ఒకనాడు నాకు సహాయం చేసావు ప్రభువా. 5 నుండి 13, 14 నుండి 21 వచనాలు ఏనాడైనా నువ్వు మాకు సహాయం చేస్తావు. ఈ యొక్క 71వ కీర్తనలో సింహభాగంగా ఒక 5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిది, నువ్వు నన్ను రక్షింప నిశ్చయించినావు. 2, గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ప్రభువా. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఇది 2వ సింహభాగం. 3వది 17వ వచనంలో 71వ కీర్తన 17వ వచనం, దేవా బాల్యం నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు తండ్రి నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయనట్లు తలనెరసి వృద్ధుడునై వరకు నన్ను విడవద్దు. ఇది 3వ భాగం. 4, 19వ వచనంలో, దేవా నీ నీతి ఆ మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు. 5, 20వ వచనం, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా నీవు మమ్ము మరల బ్రతికించేది. 5 భాగాలు. 6వది స్తుతి. దీని గురించి మన కూలంకషంగా త్వరగా 24 వచనాలు ఉన్నాయి. నేను ఆలస్యం చేయను, సమయాన్ని వృధా చేయకుండా వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేద్దాం. 71వ కీర్తన
నేను ఉదయకాలన మా కుటుంబంతో నేను ధ్యానం చేశాను. అత్యవసర ప్రార్థన అని దానికి అర్థం. అత్యవసర ప్రార్థన అంటే ఎమర్జెన్సీ ప్రేయర్. ఒకవేళ నువ్వు రాకపోతే నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాను. మన 69వ కీర్తనలో 2వ మాట మనం చూసాం కదా, నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అంటూ మొదలు పెడతాడు. అంటే నిలుక ఈయని, కాలుకి పట్టుండదు అనగా నిలబడాలంటే పట్టు దొరకాలి కదండి. నిలబడాలంటే పట్టు దొరకాలి, ఆధారం ఉండాలి. ఆధారం లేనప్పుడు ఏమవుతుంది? గోతులోకి దిగిపోతూ ఉంటాడు, దొంగ ఊబిలోకి దిగిపోతూ ఉంటాడు. తెలియదు అది ఊబని, అది లోపలికి లాగేసుకుంటుంది. పైకి వెళ్ళాడు, ఇతరులు ఎవరన్నా సహాయం చేస్తే తప్ప బయటకు రాలేడు. అప్పుడు ఎమర్జెన్సీ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. లాజరు చనిపోతున్నాడు. మార్తా మరియా ఉత్తరం రాశారు లేదా సమాచారాన్ని అందించారు. నువ్వు ప్రేమించేటటువంటి శిష్యుడు, నువ్వు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు, త్వరగా రా అన్నారు. ప్రభు ఆ మాట విన్నాడు. ఆ మాట విని ఇంకో 2 రోజులు అక్కడ ఆగాడు. విచిత్రం కదండి. ఆయన సమయం పెర్ఫెక్ట్ టైం. మన సమయం ఆదుర్త పడతాం, మన కంగారు పడతాం. ఆయన కంగారు పడడానికి ఆయన మనుషుడు కాదు. ఆయన కంగారు పడడానికి మనుషుడు కాదు, ఆయన దేవుడు. ఆయన మొద్దు నుండి చిగురు పుట్టిస్తాడు. ఇంకేమీ లేదు అన్నదాని నుంచి నిరీక్షణ ఇస్తాడు. ఇంకెప్పుడు ప్రభువా? 70వ కీర్తన చివరి మాటలో యెహోవా ఆలస్యము చేయకుమి. 40వ కీర్తన 11వ వచనం నుండి చివరి 17వ వచనం వరకు మనం 40వ కీర్తన 70వ కీర్తన ఒకటే, సిమిలర్ స్ట్రక్చర్లో ఉంటుంది. 70వ కీర్తన చివరి వచనంలో అంటాడు, యెహోవా ఆలస్యము చేయకుమి. మొదలు పెట్టడం, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. చివరిగా యెహోవా ఆలస్యము చేయకుమి. దిస్ ఈజ్ ఎమర్జెన్సీ ప్రేయర్. మన జీవితాల్లో కూడా భగవంతుని అట్టి విధంగా అడగాలని నేను ఆ మట్టుకు నేను మనసులో నిశ్చయించుకుంటూ ఉన్నాను. ప్రభువా నాకు కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన నీకు నేర్పించు. దేవా నన్ను విడిపించడానికి త్వరగా రావాలి నువ్వు. నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయాను ప్రభువా. అయినా కూడా 40వ కీర్తన 17వ వచనం మనం చూస్తాం కదా, నీవు నన్ను తలంచుకొనిచున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. నాకు సహాయము నీవే. నువ్వు తలంచుకుంటే నేను నీ యొక్క అరచేతిలో చెక్కబడ్డాను. నీ ప్రాకారాల ముందు నా యొక్క ఉనికి ఉంది, నా ఐడెంటిఫికేషన్, నా కదలిక. నా ప్రభువా నువ్వు చూచేటటువంటి దేవుడు, నీ నుంచి నేను ఎక్కడ తప్పించుకోలేను. నా తండ్రి నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయినాయా, దీనుడను. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నాకు సహాయము నీవే, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎమర్జెన్సీ ప్రేయర్ 70వ కీర్తన అంతా మనం అత్యవసర ప్రార్థనగా మనం చూస్తాం. ఆయన ప్రార్థించిన తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఆయన చూచేటటువంటి దేవుడు. 2, పనులలో తమను కష్టపెట్టు వారిని లక్ష్య పెట్టగా, క్షమించండి, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆయన మొరలు వినే దేవుడు, ఆయన మన బాధలను చూసే దేవుడు. అంత మాత్రమే కాదు, 3వదిగా వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. వారు ఏడుపు నాకు తెలుసు, వారి దుఃఖం నాకు తెలుసు. వారి బాధ నిశ్చయంగా చూచాను, వారి మొరను నిశ్చయముగా విన్నాను, వారి బాధలు నిశ్చయముగా నాకు తెలిసే ఉన్నది. అందుకే ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. నాకు సహాయం తప్పకుండా వస్తుంది. కాకపోతే 2 రోజులు అయింది, లాజరు అయ్యో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదుర్దా పడి ఉంటుంది తల్లిగారు, మరియమ్మ గారు ఆదుర్దా పడ్డది.
మార్త ఆదుర్ద పడింది. అయ్యో ఇంతగా ప్రేమించాడే, కబురు పంపిస్తే పక్కనే ఉన్నాడు కదా, ఎందుకు రాలేదు? కుళ్ళిపోబోతుంది. ప్రభువారు రాయి తీయమన్నాడు, కుళ్ళిపోయింది, వాసన వస్తుందా? అది చెప్పింది సత్యమే. అవును, 4 రోజులు అయిపోతే వాసన రాడండి. అప్పుడు ప్రభు అన్నాడు, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇది దేవుని మహిమ కొరకే, కుమారుడు మహిమ పొందడానికి వచ్చింది ఇది. అందుకే ఆలస్యం, మన జీవితాల్లో ఆలస్యమైన భగవంతుడు బెస్ట్ ఇస్తాడని మనం నమ్మాలి. మంచిదే ఇస్తాడు, మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. మన మనుషులం కదమ్మా, మనం ఆదుర్త పడతాం. అందుకే మన ప్రార్థన, అది ఏ సమయంలో అయినా సరే మన ప్రార్థన ఒకటే చేయాలి, భగవంతునికే ప్రార్థన చేయాలి. మనుషులు కొంతవరకు సహాయం చేస్తారు, సహాయం చేయరని కాదు, కానీ మనం పూర్తిగా వారిని నమ్మలేం. అందుకే తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, మనం అంత నమ్మదగిన వారం కాదమ్మా, అంత నమ్మదగిన వారం కాదు. ప్రభువు నమ్మదగిన వాడు. ఒకసారి మాట ఇస్తేనా ఆయన వెనక్కి తీసుకోడు, నరుడు కాదు ఆయన. ఆయన హస్తం కురచ కాలేదు, పొడవుగా ఉంటుంది. ఆయన మాట దక్షిణ హస్తం, ఆయన బాహువే, ఆయన ముఖకాంతియే మనకి సహాయం దొరుకుతూ ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఈ ఉదయకాలం పలకాలని. యెహోవా నా బలం. చూడండి, 71వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకు ప్రభువా. తండ్రి, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయొద్దు. నీ నీతిని బట్టి, యేసుక్రీస్తు వారిని బట్టి, నీతి అనగా యేసుక్రీస్తు వారు, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము. నీ చెవియొగ్గి నన్ను రక్షించుము ప్రభువా. నేను నిత్యము చొచ్చినట్లు, అనగా నువ్వు తలుపు తీసి ఉంచాలి ప్రభువా. నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వినాలి, నీ తలుపులు తీయాలి, నీ చెవులు మూసుకోవద్దు. ఒకవేళ నీ ముఖం 104వ కీర్తనలో చెప్తాడు భక్తుడు, ఒకవేళ ప్రభువా నువ్వు ముఖం మరుగు చేసుకుంటే నా సిచ్యువేషన్ ఏమైపోద్ది, ఒకవేళ నువ్వు చేయనకి తీసుకుంటే నేను చనిపోతాను ప్రభువా. 104వ కీర్తనలో 29వ వచనంలో నువ్వు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత పడతాయి. 27వ వచనంలో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని, ఇవన్నీ ప్రభువా నీ దయ కొరకు కనిపెట్టుకొని చిన్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకుంటూ ఉన్నాయి. నీవు గుప్పిలి విప్పగా ప్రభువా, స్తోత్రం తండ్రి. ఏమంటామా? నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, 21, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, అయినా కూడా దాని బలం చేత కాదండి, శక్తి చేత కాదు, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. ఒకవేళ ప్రభువా నువ్వు ముఖం మరుగు చేసుకుంటే కలత చెందుతాయి ప్రభువా, చచ్చిపోతాయి. తండ్రి, నువ్వు ముఖం మరుగు చేసుకోవద్దు. ఎప్పుడు నేను 3వ వచనంలో నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గంగా ఉండాలి ప్రభువా. నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉండదు. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. మంచి మాట. నా శైలము, నా దుర్గము నీవే, నా దుర్గము నీవే, నా శైలము నీవే. నా ప్రాణదాతను గూర్చిన ప్రార్థన, 42వ కీర్తన కదమ్మా, నా ప్రాణదాతను గూర్చిన ప్రార్థన నన్ను కాపాడుతూ ఉంది. చాలు ప్రభువా. నాయన, యెహోవాయే నా బలం. ఏమన్నాడమ్మా? యెహోవాయే నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణిస్తాను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నొత్తించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. 11వ
వచనంలో నిర్గమకాండం 15 వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, నీకు సముడెవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు తండ్రి. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయదేవుడువు. నీ వంటి వాడెవడు తండ్రి? నీ దక్షిణహస్తం చాపి నన్ను బలపరిచేదేవా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున 46వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది కదా, కావున భూమి మార్పు నందున నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయిన, వాటి జలములు ఘోషించిన, నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయిన, పర్వతమంత సమస్య వచ్చినా మనం భయపడం. ఎందుకో తెలుసా? కీర్తన 46:5 అంటాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనం లేదు. స్తోత్రం ప్రభా. నా శైలము నీవే, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింపనిశ్చయించున్నావు. నువ్వు నన్ను రక్షింపనిశ్చయించున్నావు తండ్రి, నీకు స్తుతులు ప్రభా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున, ఉదయకాలనే మనకి 30వ కీర్తన 15వ వచనం తెలుసు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా కూడా ఉదయాన్నే సంతోషం ఇస్తావు ప్రభా. సాయంకాలన ఏడుపు వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, అప్పులు ఉండొచ్చు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, సమస్యలు, ఆయాసాలు, పాపం, సాతాను పట్టి పీడించడం, వ్యసనాలు లోనవడం, ఏదైనా కూడా సాయంకాలం నా ఏడుపు వస్తుంది, రాత్రంతా ఉంటుంది. అయితే ప్రభువా ఉదయాన యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. అది మొదటి వచనంలో ఏమన్నాడమ్మా? నేను నీ శరణుజొచ్చి ఉన్నాను గనుక నన్ను నీవు సిగ్గుపడి నీవు ప్రభువా. సాయంకాలం ఏడుపు వచ్చినా, అది రాత్రంతా ఉన్నా, ఉదయాన్నే సంతోషం ఇస్తావు ప్రభువా. నువ్వు నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థన 42:8 ఉంటుంది మాట. నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే ఈ ఉదయకాలన నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నువ్వు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. 4వ వచనం, నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు. 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. గొప్ప గొప్ప మాటలు అంటారే ఇవే. చూడండి, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. నిరీక్షణాస్పదము అనగా నిరీక్షణకు కారణం నీవే ప్రభువా. నా నిరీక్షణకి కారణం నీవే, నా నిరీక్షణాస్పదం నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే ప్రభు. ఎప్పటి నుండమ్మా? బాల్యము నుండి నా ఆశ్రయము నీవే ప్రభు. బాల్యము నుండి నా ఆశ్రయం, చిన్నప్పటి నుండి గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. నా ప్రాపకుడు ప్రభు. నా నిరీక్షణకు కారణభూతుడు నువ్వే. నా నిరీక్షణాస్పదం, నా ప్రాపకుడువు, నా ప్రాపకుడువు నీవే. గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉన్నావు ప్రభు. నీవు నాకు ప్రాపకుడువుగా ఉన్నావు. బాల్యము నుండి నా ఆశ్రయం నీవే తండ్రి, నా నిరీక్షణాస్పదము నీవే. గర్భవాసిని అనేది మొదలుకొని తండ్రి నీవే నాకు ప్రాపకుడివై ఉన్నావు. నువ్వు నా ప్రాపకుడువు, నువ్వు నా సృష్టికర్తవు, నా రక్షణకర్తవు, నన్ను రక్షించువాడువు, నా సహాయకుడువు, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం, నా ప్రాణదుర్గం. నువ్వు నా ప్రాపకుడువు ప్రభువా. నువ్వు నా ప్రాపకుడువు తండ్రి. ఆయన్ని యెహోవాని స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మన నోటితో ప్రభువుని స్తుతిస్తూ ఉంటే
ఆయన మాటలు ఉచ్చరిస్తుంటే మనలో ఉన్న ప్రతి బాధ, ప్రతి సమస్య, కల్మషం, కపటం అన్నీ దూరం అవును గాక. అన్ని గర్వాలు, అహంకారం లయమవును గాక. నేను అనే అహంభావం చచ్చిపోవును గాక. భగవంతుడు ఉదయకాలన నీతో నాతో మాట్లాడతాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. తల్లి గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా తండ్రి. నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేయుచుండగా, పాలు తాగుతుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే కదా ప్రభువా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే ప్రభువా, నా దేవుడువు నీవే. ఏమన్నాడమ్మా? గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడమైంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ప్రభువా, నీవే ప్రభువా. 22వ కీర్తన కదండి, 9, 10 వచనాల్లో గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా తండ్రి. నేను నా తల్లి యొద్ద పాలు తాగుతూ ఉండగా, స్తన్యపానం చేయుచుండగా నీవే కదా మా అమ్మే అని నాకు నమ్మిక పుట్టించావు. నేను ఎవరు పాలు తాగుతున్నానో, ఎవరు ఒడిలో ఉన్నానో నాకేం తెలుసు ప్రభువా. నీవే నమ్మకాన్ని పుట్టించావు. ఇది నా తల్లి, ఈమె పాలు నేను తాగుతున్నానని నువ్వు నాకు నమ్మిక పుట్టించావు ప్రభువా. గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం ప్రభువే, నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఎంత మంచి మాట అండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. 139వ కీర్తన 15, 16లో నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎక్కడ పుట్టామమ్మా మనం? రహస్యమందు పుడుతూ ఉన్నాం. రహస్యమందు భూమి యొక్క అగాధ స్థలములలో ఎక్కడమ్మా మనం సృష్టించబడుతున్నాం? భూమి యొక్క సృష్టి ఎక్కడైతే రహస్య స్థలాల్లో, ఎక్కడైతే అగాధ స్థలంలో, భూమి యొక్క అగాధ స్థలం, అక్కడ అగ్నిలో నుంచి మనల్ని తీసాడమ్మా. విచిత్రంగా ఉంటుంది. మనకేం తెలుసు? శుక్రకణం అన్నంలోకి వెళ్తుందని తెలుసు. కానీ ఈ యొక్క రూపం రావడానికి ఎంత భగవంతుడు దాన్ని ఏమంటారు, ఎంత శ్రమ అనుభవించాడో నీ యొక్క రూపం రావడానికి, నీ అందం రావడానికి. అందుకే నాకు ఇప్పటికీ ఈ మాట, ఈ వాక్యం చెప్పినప్పుడు నేను జారకుండా ఉండలేను. అదేంటంటే చూడండి, మన కనులు నీ ఒక్కడికే ఉంటుంది రెటీనా. అంటే ఈ యొక్క ఐరిష్ నీకే ఉంటుంది. ప్రపంచంలో చనిపోయిన వారిలో కానీ, పుట్టబోయే వారిలో కానీ ఎవరెవరికి ఉండదు. నీ వేలిముద్రలు నీ ఒక్కడికే ఉంటాయి. భగవంతుడా, నువ్వు నన్ను పేరు పెట్టి ఎలా పిలుస్తావు? నన్ను ఎలా గుర్తుపడతావు? నేను ఒక్కడికి ఎలా ఉంటాను? నీకు నాకు ఏంటి సంబంధం? మనం ఆలోచన చేస్తే భగవంతుడు ఆయన దగ్గర ఎంత మహత్యమనగా దేవుడు అండి. నీ పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. నీ పట్ల చాలా శ్రద్ధ, నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి. ఆమె ఉదయకాలన ఈ మాటలు వింటూ ఉన్నా, చెబుతూ ఉన్నా, నాకు పరవశం అవుతున్నాను, పులకిస్తూ ఉన్నాను వాక్యంలో. అందుకే భగవంతుడు అంటాడు కదా, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. గర్భంలో నీవు ఇంకా నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో అగ్ని నుండి పుట్టిన వాళ్ళం మనం. భగవంతుని చేతుల్లో ఆయన రూపించబడ్డవారు మనం. భగవంతుని చేతుల్లో మలచబడ్డవారం. ఇతరులకి అందంగా ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఎవరికి సంబంధం? మనకి నీకు నాకే సంబంధం, భగవంతునికి నాకే సంబంధం. ఆయన నన్ను చేశాడండి, ఆయనకు నాకు కప్ చెప్పుకోవాలి. నా తల్లికి నాకు సంబంధం, నా తండ్రికి నాకు సంబంధం, నా యొక్క దేవునికి నాకే సంబంధం. చాలామందికి అందంగా లేవు, పొట్టుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు నన్ను అనేవారు. పొట్టుగా ఎవరు? పలానా ఎలిపే శ్రీనివాసులు ఎవరు అంటే, పొట్టుగా ఎవరు ఉంటారు, నల్లగా ఎవరు ఉంటారు, సన్నగా ఎవరు ఉంటారు? వాడే. అన్ని క్వాలిఫికేషన్లు నాకే. పొట్టుగా ఉండాలి, పొట్టుగా ఉంటాను, నల్లగా ఉంటాను, సన్నగా ఉంటాను, పలానా వ్యక్తి. కానీ మనుషులకి నచ్చకపోవచ్చు. భగవంతుడా, నీకు నేను నచ్చాను, అదే చాలు. నీకు నేను ఇష్టమయ్యాను, అదే చాలు. ఎందుకో తెలుసా? కాకి పిల్ల కాకి ముద్దు అంటారండి.
మన అమ్మ కొడుకులు మనం, మన అమ్మకి చాలా ఇష్టం మనం. భగవంతునికి కూడా ఆయన ఎప్పుడు మనం త్రోసివేయడండి. మనం త్రోసివేయడు. ఏలియాబు వచ్చాడు ముందరికి. ఏలియాబు వస్తే సమూయేలుతో అన్నాడు, నేను అతనిని త్రోసివేశాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు, మనుషులు అందం చూస్తారు, భగవంతుడు హృదయాన్ని చూస్తారు. అంతరంగములు ఎరిగిన దేవుడని యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో వ్రాయబడింది. ఆయన ఆంతర్యమును చూసే దేవుడు, ఆయన మనసును చూసే దేవుడు, మన హృదయాన్ని లోపల చూసే దేవుడు. లోపల మనకు కనబడదు. మనసులో కల్మషం పెట్టుకుంటాం, పైకొకలాగా ఉంటాం, నటిస్తాం, వేషధారంతో ఉంటాం. భగవంతుడు అలా కాదండి, హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని భగవంతుడు లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపం చూస్తారు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నాకు మరుగై ఉండలేదు. ప్రభువా, నేను పిండమునై ఉండగా, స్తోత్రాలు తండ్రి, నేను పిండమునై ఉండగా, మాంసం ముద్దగా ఉండగా, ఇంకా చిన్ని మాంసం ముద్దండి. దానికి చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, ముక్కు లేదు, తల ఎంత పెద్దగా అవుతూ వస్తుంది, ఒక్కొక్క అవయవం ఏర్పడుతూ ఉంది. సుమారు 270 రోజుల ప్రక్రియ. భగవంతుడు శ్రమనోర్చి నేను ఒక్కడిగా చేస్తాడు. మనల్ని 10 చపాతీలు 10 రకాలుగా చేయమంటే దాంట్లో 5-6 చపాతీలు ఒకే రకంగా చేస్తాం. కానీ 800 కోట్ల మంది, ఎన్ని కోట్ల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది పుట్టబోతూ ఉన్నారు. అందరిలో నువ్వు ఎలా స్పెషల్ అవుతావు? యు ఆర్ స్పెషల్. ఎలా అందుకే ఈ యొక్క వాక్యంలో 71వ కీర్తన 6వ వచనంలో గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపు. అప్పటి నుండి మనం ఎట్లా శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు అండి. మన పట్ల, నా పట్ల, నీ పట్ల ఆయనకి ఎంత శ్రద్ధో, ఎంత మమకారమో, ఎంత ఇష్టమో. అందుకే తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు అనుగ్రహించడానికి వెనక్కి తీయలేదు ఆయన. మనం జ్ఞానవంతులు మన కాదు కదండి, మనం బలవంతులు అనా, మనం అందమైనటువంటి వారు మన కాదు, మనం ఇంకా బలహీనంగా ఉన్నాం. ఈ బలహీనుడు కొరకు యుక్త కాలమున ఈ భక్తిహీనుడైన నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కుమారుడిని ఇవ్వడానికి నీ కొరకు నాకు అంతగా మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివినా, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ప్రభువా. అందుకే నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను. 71వ కీర్తన 7వ వచనంలో చెప్తాడు. యెషయా గ్రంథము 46:3లో గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండునది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా, ముదిమి వచ్చే వరకు, ముసలోళ్ళు అయిపోయే వరకు, ముసలమ్మ ఓ ముసలాడా అంటారు మనుషులు, వారు పైరూపం చూస్తారండి. భగవంతుడు అన్ని కాలాల్లో నమ్మదగిన వాడు. మనం ఈ కీర్తన మొదలు పెడుతూ మొదటి నుంచి 4 వచనాలు ఈనాడు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5 నుంచి 13 వచనాల్లో ఒకనాడు నీవు నాకు సహాయం చేశావు అని దేవుణ్ణి చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 14 నుంచి 21లో ఏనాడైనా నువ్వు సహాయం చేస్తావు. 3 భాగాలు, ఏనాడైనా నువ్వు నాకు సహాయం చేస్తావు. అందుకే మనం మాట్లాడుతూ నీవు నా నిరీక్షణాస్పదం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. నా నిరీక్షణకు ఆస్పదం అనగా కారణం, నేను నిరీక్షించడానికి ఒక కారణం నీవే. బాల్యము నుండి ప్రభువా, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. చిన్నప్పటి నుండి. ఇది కీర్తన పైన ఏమి ఫుట్నోట్లు లేదు, టాప్ ఏమిది హెడ్డింగ్ లేదు. కానీ పైన ఈ మాటలను బట్టి కానీ, ఈ భాషను బట్టి కానీ, తను ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దావీదే రాశాడని పండితులు చెప్తారు. 70వ కీర్తన దావీదు కీర్తన, తర్వాత కిందది కూడా దావీదు కీర్తన అని మనకి తెలుసు. అయితే విచిత్రం ఏంటంటే, నా ప్రభువా చిన్నప్పటి నుండి ఎలా తెలుస్తుందండి? తల్లి ఎంత గొప్ప పెంపకం, ఎంత అద్భుతంగా పెంచి ఉంటుంది. దూరంగా ఉన్నాడు, ఊర్లో ఇంట్లో లేడు, అన్నలతో లేడు, తండ్రితో లేడు, దూరంగా ఉన్నాడు. చిన్న పిల్లడు గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. 7 వచ్చారు ముందరికి. 7 త్రోసివేశాడు. ఇంకెవరు లేరా ఇంట్లో?
ఏడుగురేనా? ఇంకొకరు ఉన్నారా? ఉన్నాడండి, పనికి మాలినోడు. ఎవడవాడు? పనికి మాలినోడు, ఊరికి దూరంగా ఉన్నాడు. అందుకే ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెరివారిని, లోకంలో ఉండే ఆ నీచులను, లోకంలో తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. స్తోత్రం ప్రభా. గొప్ప మాట, మంచి మాట. భగవంతునితో నిజంగా మన ఆయనతో ఆయన గురించి ఆలోచన చేస్తే ప్రభా, గర్భమును పుట్టినది మొదలుకొని ఆయన చేత భరింపబడుతున్నాం. నేను నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. మనం చూసామే 68వ కీర్తన 19వ వచనంలో, ప్రభువు స్తుతినందును కాక ఆనుదినము ఆయన మా భారం భరించుచూ ఉన్నాడు. బాషాను పర్వతం ఎలా అంటమా? బాషాను పర్వతం దేవపర్వతం. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతం. అయినా కూడా ప్రభా, ఈ దీనుడు, ఈ పనికిమాలినోడు, నీచుడు, హదముడు నా ఇంట్లో ఉండడానికి, నాతో నివసించడానికి తుమ్మకర్రలోకి వచ్చాడండి. తుమ్మకర్ర ఊరికి దూరంగా ఉంటుంది, చవుడు భూముల్లో ఉంటుంది, ముళ్ళుంటే అసహ్యంగా ఉంటుంది. అయితే భగవంతుడు ఈ ఉదయకాలన నీతో నాతో ఎంత అద్భుతమైనటువంటి మాట ఉంటాయి. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, మనతో నివసిస్తూ ఉన్నాడు, మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. మనకి 10వ వచనం 68:10 అంటాడు, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగు చేస్తున్నావు. ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ ఉన్నావు ప్రభు. 68వ కీర్తన 5వ వచనంలో అన్నాడు, తన పరిశుద్ధాలయమందుండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. స్తోత్రం. విధవరాండ్రకు న్యాయకర్త, యాకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని పాపబంధకమా, శాపబంధకమా, రోగబంధకమా, అప్పులనే బంధకాల అన్నిటిని ఆయన విడిపిస్తాడు. అలసియుండగా 68వ కీర్తన 9వ వచనంలో, అలసియుండగా నీవు దాన్ని బలపరుస్తావు ప్రభు. దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయములు కలుగు చేస్తూ ఉన్నావు. దీనులకు సదుపాయములు కలుగు చేస్తూ ఉన్నావు. అందుకే భక్తుడు స్తుతిస్తూ, దేవుని రథములు సహస్రములు, సహస్రములు అన్నాడు. అందులో నివసిస్తున్నావు. అలాంటి పెద్ద వేల రథాల్లో నివసిస్తున్నాడు. గొప్ప స్థానం ఇది. 33వ వచనంలో, అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువని స్తుతించండి. మహాకాశాల మధ్యలో నివసించే దేవుడు, అందరిని దేవుడు అండి. మనకి అంత ఈజీ కాదు, చులకనగా మనం భావిస్తాం. అయితే ఈ రోజున నిన్ను ప్రేమించాడు, నీ కొరకు భరిస్తూ ఉన్నాడు. ఎలాట? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చే వరకు, ముసలోళ్ళు అయిపోయే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను. నిన్ను చంక పెట్టుకునేవాడు నేనే భరిస్తాను. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ప్రభా. గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువు. ఆ ప్రాపకుడువు ప్రభా, నా ప్రాపకుడు, నా రక్షణ దుర్గం, నా ఆశ్రయ దుర్గం, నా ప్రాణదాత. ఈనాడు నీ దగ్గరికి వచ్చాను, సహాయం చేయమని జ్ఞాపకం వస్తుంది ప్రభా. ఒకనాడు ఎంతో సహాయం చేస్తావు నాకు, ఎప్పుడైనా సహాయం చేస్తావు నాకు. అన్ని కాలాల్లో చిన్నప్పటి నుంచి బాల్యదశ అవ్వచ్చు, యవన అవ్వచ్చు, కౌమార దశ అవ్వచ్చు, లేదా ముదిమి అనగా ముసలి వాళ్ళం అయినా భగవంతుడు ఎప్పుడు మనతో ఉంటాడండి. ఇతరులు ముసలోడా
పనికిరావు నువ్వు అంటూ అనొచ్చు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా తీసేయడండి. మనం గడ్డి పరకలాగా తీసేస్తాం. పెద్దవాళ్ళు ఊరుకో నీకేం తెలుసు అంటాం. భగవంతుడు అలా కాదండి. నీకు గౌరవం ఇస్తాడు, నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇస్తాడు. నిన్ను ప్రేమించిన దేవుడు ఎంతవరకు ప్రేమించాడో తెలుసమ్మా? ప్రాణం పెట్టినంతగా. పనికి మాలినోడు అండి, మన పనికి మాలిన వారం. నా కొరకు ప్రాణం పెట్టినంతగానే ప్రేమించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. ఎందుకంటే ఏం కావాలమ్మా ఆయన ప్రేమ? నేను 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. దైవజనుడు ఈ మాట ఎప్పుడు తన పుట్టినరోజులో సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నా. అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. అయినా కూడా ప్రభువా, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అయినను నా బలమైన ఆశ్రయం నీవే. మన 5వ వచనం నుంచి చూస్తే ఎంత అద్భుతంగా మనకి ఆ వాక్యాలు ఎంత బలంగా ప్రభువుని ప్రేమిస్తే ఆ మాటలు వస్తాయి తెలుసమ్మా? నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదమా నీవే కదా. నా నిరీక్షణాస్పదం నీవే కదా. నా నిరీక్షణకు కారణం నీవే కదా. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయదును. ఎందుకు నోరు మూసుకుంటాను ప్రభువా? నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అనేకులకి నా గురించి మాట్లాడుకోవడానికి ఒక కారణమైపోయాను. అయినా కూడా ప్రభువా, నీవు నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. హృదయంలో ఏది నిండుంటే అదే నోట్లోకి వస్తుంది. హృదయంలో ఏది నిండుంటే అదే వస్తుంది కదా అండి. మనం స్ప్రే కొట్టుకుని వెళ్తాం, ఏ పెర్ఫ్యూమ్ లోపలికి వెళ్తే అదే బయటికి వెదజల్లుతూ ఉంటుంది. హృదయంలో ఏది ఉంటే అదే బయటకు వస్తూ ఉంటుంది. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు ప్రభువా, వృద్ధాప్యమందు తండ్రి నన్ను విడనాడకు ప్రభువా. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. చాలా మట్టుకి పెద్దలు ప్రార్థన చేస్తారు. నేను చాలాసార్లు అయ్యా వెళుతూ ఉన్నప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపో, కూర్చున్నప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపో, నడుస్తూ ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళిపో. ఇతరుల చేత సేవ చేయించుకోలేనయ్యా. వారు నా టాయిలెట్ నేను వెళ్ళాలి. ఇతరులు మలమూత్రాదులు ఆ మంచం మీద వారు విసర్జిస్తూ ఉన్నప్పుడు చాలా వేదన పడతారండి. మనకి అందుకే మన ప్రార్థనలు, భగవంతుడా, భక్తుడు ఈ యొక్క కీర్తన పండితులు చెప్పిన దాని ప్రకారం వృద్ధాప్యంలో రాసిన కీర్తన. ఈ రోజున వృద్ధాప్యాలు, వృద్ధాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. డబ్బులు ఇస్తే వారు సేవ చేస్తున్నారు, ప్రేమతో సేవ లేదు. అందుకే చనిపోయేటప్పుడు తన వారిని అంతా ఎందుకు పిలుస్తారో తెలుసా? ధైర్యంగా ఉంటుందని. మనవాడు నావాడు అని ఏ సమయంలో ఆదరణవాలో. చిన్నప్పుడు మన అమ్మ ఏ విధంగా మలమూత్రాదులు మనల్ని మన నుంచి చేతులతో క్లీన్ చేస్తుందండి. ఆమెమో గ్లౌజ్ వేసుకోలేదు, చేతులతో ఎత్తి తీస్తుంది. ఊర్లో అలికి నీళ్ళు ఉంటాయి. ఇప్పుడైతే సిమెంట్లు వచ్చినాయి. అలికి నీళ్ళు ఉంటే టాయిలెట్కి వెళ్తే అక్కడ పేడతో కలిపి ఆ పేడ 2 మిక్సింగ్ చేసేవారండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. తల్లి తన చేతులతో వెళ్ళి శుభ్రంగా కడుక్కుని వచ్చి మట్టిలో చెయ్యట్టి మళ్ళీ కడుక్కుని వచ్చేది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలన భగవంతుడు మనకి తల్లి ప్రేమిస్తున్నాడు, తండ్రిలా లాలిస్తున్నాడు. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము ప్రభువా. నా బలము క్షీణించినప్పుడు తండ్రి నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనిచున్నారు. నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు.
దేవుడు వారిని విడిచెను, తప్పించి వారెవరును లేరు. వారిని తరిమి పట్టుకొనుడని వారు అనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండదు. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. త్వరపడి రావాలి ప్రభా. నా సహాయమునకు నువ్వు నా త్వరపడి రా. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయజూచువారు నిందల పాలై మానభంగునందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతియు నా నోరు నిండి ఉన్నది ప్రభువా. ఇక్కడ అంటాడు, నేను మరి ఎక్కువగా నేను కీర్తిస్తాను. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును. అవి నాకు ఎన్న సఖ్యం కావు. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించాను. నీ మాటలే వర్ణిస్తాను, నీ మాటలే చెప్తాను. దేవా, బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వస్తూ ఉన్నాను ప్రభా. గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. గర్భవాసిని అనేది మొదలుకొని ప్రభువా, నీవే నాకు ప్రాపకుడు, నా ప్రాపకుడు తండ్రి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నువ్వే కదా. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను. నా ప్రభువా, నా నిరీక్షణాస్పదమా, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే అన్నాడు 5వ వచనంలో 71వ కీర్తన. ఇక్కడ 17వ వచనంలో దేవ, బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితి. దేవా, బాల్యము నుండి నా నిరీక్షణాస్పదం నీవే, నా ఆశ్రయం నీవే అన్నాడు 5వ వచనంలో. 17వ వచనంలో దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు తండ్రి నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే ఉన్నాను. దేవా, వచ్చు తరమునకు, ఎవరికమ్మా? వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తల నెరిసి వృద్ధునయుండున వరకు నన్ను విడువకుము అన్నాడు. మనం సాక్ష్యం కలిగి ఉండాలి. రాత్రి కూడా కొన్ని మాటలు చెప్తే అక్కడ మనం 100 సార్లు రే టీవీ చూడొద్దు అని చెప్పడం గొప్పతనం కాదండి, మనం చూడకపోవడం గొప్పతనం. చేసి చూపించిన పిల్లలకి మొదటి మాస్టర్ ఎవరో తెలుసమ్మా? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగా కుమార్తెలు ప్రవర్తిస్తారు. మొక్క ఒకలాగున, విత్తనం ఒకలాగున ఉండదు. నువ్వేది విత్తుతావో అదే పంటనికి వస్తావు. నువ్వు చేసిందే యోబద్య గ్రంథంలో ఉంటుంది మాట, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది, నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. యెహోవా దినం అన్యజనులందరి మీదకి వస్తుందట, అన్యజనులందరి మీదకి వస్తుందని వ్రాయబడింది. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలం, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యం గురించి నేను తెలియజెప్పాలి ప్రభా. తల నెరిసి అంటే తెల్లగా అయిపోయి, ఎలా అమ్మా? తల నెరిసి ఈ రోజులంతా మేకప్ వేస్తున్నారు. పాపం అది, మేకప్ వేయకూడదు. మేకప్ వేస్తే దేవుడిచ్చి దాన్ని కప్పుపుచ్చుకోవడం. మనం ఆర్టిఫిషియల్గా అందాన్ని సృష్టించుకోకూడదు, కాస్మెటిక్ సర్జరీలు చేయకూడదు. భగవంతుడు ఇచ్చిన అందం అలాగే ఉంచుకోవాలి, విషం అవుతుంది. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తండ్రి, తల నెరిసి వృద్ధునై ఉండినట్లు నన్ను విడువద్దయ్యా. దేవా, నీ నీతి అట 19వ వచనంలో నీ నీతి మహాకాశ. అబ్బబ్బబ్బబ్బా, ఏ మాట అమ్మా! దేవా ఏమన్నాడమ్మా? దేవా, నీ నీతి
మహాకాశమంత ఉన్నతమైనది ప్రభువా. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడండి? నీతో సాటి అయిన వాడు ఎవడు? మనం 14వ వచనం కదండి, 14వ నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఏమను రాయబడిందమ్మా? వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు తండ్రి, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడవుడు. నీ దక్షిణహస్తం చూపుది, నోటి ఊపిరి చేత చంపేస్తావు నువ్వు. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడవుడు. అనేకమైన కఠిన బాధలను మాకు కలిగి చేసిన వాడవా. నీవు మరలా మమ్మ బ్రతికించేదువు, మరలా మాకు నిరీక్షణ ఇచ్చావు. చచ్చిపోతాం మేము, అయినా తిరిగి లేపుతావు. నువ్వు వస్తావు మమ్మల్ని తీసుకువెళ్ళడానికి. నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను, అయినా కూడా నాకు బలమైన ఆశ్రయం నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేస్తావు. ఏమన్నాడమ్మా? ఏం పేరు? నిన్న మొన్న మనం చూసాం కదా, సహస్ర దేవుని రథములు, సహస్రములు, సహస్రములు ప్రభువాటిలో ఉన్నాడు. 33వ వచనంలో ఆకాశాకాశ దేవుని ఏమన్నాడమ్మా? అనాదిగానున్న ఆకాశాకాశ దేవుని అన్నాడు. ఇక్కడేమంటాడు? అనేకమైన కఠిన బాధలను కలుగు చేసిన వాడా. ఏం పేరు పెడుతున్నాడమ్మా భక్తుడు? అయినా కూడా నువ్వు మమ్మల్ని మరలా బ్రతికిస్తావు. ఏ బాధ రాని ఏమవుతుంది? 2 రోజులు ఆలస్యం అయిపోయింది, కుళ్ళిపోయింది. ఏమైంది? లే అన్నాడు. లాజరు అన్నాడు. మామూలు పేత వస్త్రాలు కూడా ముఖానికి రుమాలు కట్టబడిను అని వ్రాయబడింది. ఉన్న ఫలంగా వచ్చాడు. యేషై మృద్దు కట్టయిపోయింది, చచ్చిపోయింది, అది చిగురు పుట్టింది. స్తోత్రం ప్రభు. ఎముకలు కుళ్ళిపోయినాయి, ఎండిపోయినాయి. శరీరం వచ్చింది, నరాలు వచ్చాయి, రక్తం వచ్చింది, జీవం వచ్చింది. ఆయన మాటలో శక్తి ఉంది. అయిపోయింది ప్రభువా, ఇంకెందుకులే. ఎమర్జెన్సీ ప్రార్థన చేశారు 71వ కీర్తనలో. ఇంకెందుకులే ప్రభువా, అయిపోయింది. వస్తావా నువ్వు? దేవాలను విడిపించడు, త్వరగా రమ్ము అని ప్రార్థన చేశాడు. చివరికి 5వ వచనంలో, నేను శ్రమల పాలైపోయాను, దీనుణ్ణి అయిపోయాను, రక్షించడానికి ఎవరూ లేరు, త్వరపడరా అని కౌరు పంపించింది. యెహోవా ఆలస్యము చేయుకుమి అని కూడా చెప్తుంది చివరిలో. యేషై ముద్దు, ఆలస్యమైన పర్వాలేదు, భ్రష్టిస్తాడని. ఆలస్యమైన పర్వాలేదు, అద్భుతం చేస్తాడు. ఘనకార్యములు చేసే దేవుడు, గొప్ప దేవుడు. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడువా. నువ్వు మరలా మాకు బ్రతికిస్తావు, చిగురు పుట్టిస్తావు, ఆశను పుట్టిస్తావు. అదే ప్రభువా, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివేంటివి ప్రభువా. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే కదా. అందుకే ప్రభువా, నిన్ను గురించి నిత్యము ఎల్లప్పుడు ఎప్పుడు నా నోట నిండా నోరు నిండా స్తుతిగానే ఉంటుంది. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగచేయి. ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుందట. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగను, వారు ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఆయన వైపు చూస్తే ఆధారభూతుడు. 69వ కీర్తన కదండి 2వ వచనంలో, నిలుకనియని అగాధమైన దొంగ ఊబులో దిగిపోతున్నాను, ఆధారం లేదు నిరాధారులకు. 9వ కీర్తనలో చెప్తాడు, నిరాధారులకు ఆధారం ఆయనే. తండ్రి లేని వారికి తండ్రి. 68వ కీర్తనలో మనం చూస్తాం, తండ్రి లేని వారికి తండ్రి ఆయనే. ఏకాంగులను సంసారులుగా చేసేవాడు ఆయనే. బెదవురాండ్రకు న్యాయం చేసేవాడు ఆయనే. 5వ వచనంలో, ఆయన బంధింపబడిన వారిని, ఏ బంధకాలైనా సరే
పేతురు అన్నాడు, సంఖ్యలు విడిపోయినాయండి. మనం అట్టముక్కలు విరిచినట్టే విరిచేశాడు. అట్టముక్కలు విరిచినట్టే విరిగిపోయినాయి. సంఖ్యలు తెగిపోయినాయి. బంధింపబడిన వారిని విడిపించే దేవుడు. ముగిస్తున్నాను. 21వ వచనం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును పట్టి, నేను కూడా, ఎంత మంచి మాట అండి, నేను కూడా స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించేదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నేను కీర్తించేదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేస్తుంది ప్రభువా. నాకు కీడు జూచి వారు సిగ్గుపడి ఉన్నారు. వారికి అవమానం కలుగుతుంది. వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. భగవంతుడా, ఉదయకాలన యెహోవాను స్తుతించుట మంచిది. నాయన, నీ నామమును స్తుతించుట మంచిది. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడ్ను. ఎందుకో తెలుసా? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చల్లం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తాడు. 46వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట ఆయనే. అంతగా కదిలింపబడిను. నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడిను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా. తండ్రి, మనస్ఫూర్తిగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ఆశ్రయదుర్గం, నా రక్షణకర్త, నా ఎత్తైన కోట నీవే ప్రభు. నా అంతగా కదిలింపబడిన దేవుడు మనకు ఆశ్రయదుర్గం. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందున, నడి సముద్రంలో పర్వతంలో మునిగిపోయిన, వాటి జలములు ఘోషించిన, నురు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు వెళ్ళిపోయిన, పర్వతమంత సమస్య వచ్చిన, బాధ వచ్చిన, ఇరుకులు వచ్చిన, కష్టాలు వచ్చిన, అన్నిటి నుంచి మనల్ని దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దానికి చలనం లేదు. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవనికి భయపడుతున్నాను? యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవనికి వెరెత్తును? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలం, యెహోవా నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గం. స్తోత్రం ప్రభువా. తండ్రి, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటుంది. గర్భవాసినది మొదలుకొని ప్రభువా, గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు తండ్రి. నువ్వు నా ప్రాపకుడు ప్రభువా. నీవే నా ప్రాపకుడు, నీవే నా ఆధారం, నీవే నా నిరీక్షణాస్పదం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు ఉన్నావు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ప్రభువా. అందుకే తండ్రి, నిన్ను గూర్చి నిత్యము స్తుతిగానం చేయదు. అనేకులకి ఒక వింతగా ఉంటే ఉండొచ్చు కాక, అయినా కూడా నా తండ్రి, నా బలమైన ఆశ్రయం నీవే. దేవా, బాల్యము నుండి నీవే నాకు బోధించుచూ వస్తున్నావు. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. ఈ మాట చూడండి 18వ వచనంలో, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయనట్లు తల నెరిసి వృద్ధుడనై ఉన్నట్టు వరకు, తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవద్దయ్యా. ఎందుకో తెలుసా? దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. చివరగా మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. స్తోత్రం తండ్రి. 71వ కీర్తన 3వ వచనంలో, దేవా, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు.
నన్ను రక్షింప నిశ్చయించినావు. నా శైలము, నా దుర్గము నీవే. నేను నిత్యము చొచ్చునట్లు, ఎప్పుడు ఎల్లప్పుడూ నీ దగ్గరికి వచ్చేటట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నేను నీ శరణు చొచ్చినాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. దేవుడు కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగా.